మాతృభాష పరిరక్షణ దిశగా తెలుగు వెలుగు సంక్షేమ సంఘం అధ్యక్షులు అల్లింగం రాజశేఖర్ అడుగులు వేస్తున్నారు. తెలుగు భాష గొప్పతనాన్ని చాటుతూ మాతృభాషలో విద్యను సాగించాలని తెలుగు కుటుంబాలను కోరుతున్నారు. చెన్నై నగరంలో తెలుగువారు నివసించే ప్రదేశాలకు వెళ్ళి తెలుగు విద్యార్థులు వారి తల్లిదండ్రులను ప్రోత్సహిస్తున్నారు. వారానికి ఒకరోజు వెళ్ళి విల్లివాకంలోని తెలుగు చిన్నారులకు టిఫిన్ బాక్సులు, తెలుగు పుస్తకాలు, అలాగే వారి తల్లిదండ్రులకు నూతన వస్త్రాలు బహుకరిస్తున్నారు. అదే సమయంలో అమ్మ భాషను ప్రేమిద్దాం, దేశ భాషలందు తెలుగు లెస్స అని చాటి చెబుతున్నారు. తమ పిల్లలను ఎప్పుడూ ఇంగ్లీష్లోనే చదవాలి, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, ఇంగ్లీషు పుస్తకాలే చదవాలని నిర్బంధించవద్దని అల్లింగం రాజశేఖర్ కోరుతున్నారు. వేమన పద్యాలు, సుమతి శతకాలు చిన్న వయసులోనే నేర్పాలని, పూర్వం పెద్ద బాల శిక్ష చదివి లోకజ్ఞానంతో వెలుగొందిన మహనీయులు ఎందరో ఉన్నారని గుర్తు చేశారు. తల్లిదండ్రులు, గురువులు ప్రోత్సహిస్తే ప్రతి విద్యార్థి మాతృభాషలో విజయవంతంగా సాగుతారని తెలుగు వెలుగు సంక్షేమ సంఘం అధ్యక్షులు అల్లింగం రాజశేఖర్ వివరించారు. ఒకరోజు తెలుగు వారు నివసించే ప్రదేశాలకు వెళ్ళటం, అక్కడ చదువుతున్న తెలుగు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు తగిన బహుమతులు అందించి మాతృభాషకై నా వంతు నేను సేవ చేస్తున్నాను. తెలుగు చదివే విద్యార్థులకు మీరు కూడా వెలుగు చూపాలంటే మీ వంతు సహాయ సహకారాలు అందిస్తే వారి జీవితాలు వెలుగు చూపిన వారు అవుతారు. జై తెలుగు తల్లి.